మనతో పాటు పీడీఎస్సీ నాయకులు నాగేశ్వరరావు గారు ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. వారు కూడా సీజేపీ చేస్తున్నటువంటి ధర్నా కావచ్చు, విద్యార్థులు చేస్తున్నటువంటి ధర్నాకు మద్దతుగా వారు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు నిరసనలు తెలుపుతూ ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, ఎట్లా చూస్తారు విద్యార్థులు పోరాడుతున్న దాన్ని, విద్యార్థులు దేశంలో ఉన్నటువంటి యువత అంతా ఐక్యం కావడాన్ని ఎట్లా చూస్తారు? ఈరోజు ప్రభుత్వాలు వాళ్ళ ప్రయోజనాల కోసం, కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం, ముఖ్యంగా భారతదేశంలో నరేంద్ర మోడీ, గౌతమ్ అదానీల ప్రయోజనాల కోసం, అంబానీల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ దేశ యువతరం రేపటి భారతదేశాన్ని కాపాడడం కోసం ఈరోజు వేలాది మందిగా రోడ్డు మీదకి వస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా నీట్ యూజీ పేపర్ లీకేజ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మొండి వైఖరి కారణంగా ఈరోజు దొడ్డిదారిన సంబంధిత శాఖ మంత్రిని కాపాడుకోవాలని చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయ విద్యార్థులు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో వందలాది మంది విద్యార్థులతో, వేలాది మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఎవరైతే పేపర్ లీకేజ్ దోషులు ఉన్నారో వాళ్ళని కాపాడడం కోసం నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న ఢిల్లీలో శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన వ్యక్తం చేసిన యువత మీద, విద్యార్థుల మీద, స్టూడెంట్స్ మీద అమానుషంగా, ముఖ్యంగా ఉమెన్ స్టూడెంట్స్ మీద లాఠీ చార్జ్ చేసి గాయపరిచి వాళ్ళని వివిధ రకాలమైనటువంటి దాడులు చేసిన మోడీ ప్రభుత్వ తీరనేది ఈ దేశానికే ఒక మాయని మచ్చగా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే కాలంలో తగిన మూల్యం కూడా చెల్లించుకుంటారని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. సో అమ్మాయిల మీద అసభ్యకరమైనటువంటి బిహేవియర్ కావచ్చు, లాఠీతో వెనుక నుండి పొడవడం కావచ్చు, మీద చేతులు వేయడం కావచ్చు, లేకపోతే వారికి అమ్మాయిలను ఏదో సైన్స్ చూపించడం కావచ్చు, చేతుల వేళ్ళతోటి కావచ్చు, ముఖ చిత్రాలతోటి వివిధ రకాలైనటువంటి సైన్స్ చూపించడం కావచ్చు, ఎట్లా చూస్తారు ఈ అసభ్యకరమైన బిహేవియర్? నిజమైన పోలీసులు ఆ బిహేవియర్ చేస్తారా? ఖచ్చితంగా ఇది దేశ ప్రధాని సిగ్గుపడాల్సిన విషయం. ఈరోజు వాళ్ళ పోలీస్ శాఖ, వాళ్ళ ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే పోలీస్ శాఖ ఆన్లైన్ ప్లాట్ఫామ్లలోనేమో వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ రాజకీయ అనుచరులేమో ప్రజల మీద, మహిళల మీద విపరీతమైనటువంటి ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఉద్యమ క్షేత్రంలో ఉన్నటువంటి పోలీసు ముసుగులో ఉన్నటువంటి గుండాలు ఈరోజు కనీసం మానవత్వం లేని విధవలు ఈరోజు వాళ్ళ మీద అమానుషమైనటువంటి దాడులు చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా వికృతమైన చేష్టలు చేస్తూ అసభ్యకరమైన ప్రవర్తనలు చేస్తూ ఉన్నారు. దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కానీ ఆ విధంగా చేయకుండా వాళ్ళని ప్రోత్సహిస్తూ జైలుకు పోయిన వాళ్ళని, ముఖ్యంగా అమ్మాయిల మీద రేపులు చేసి బయటకు వచ్చిన వాళ్ళని ఊరేగిస్తున్న సందర్భం వాళ్ళ పార్టీ సంస్కృతిలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది దేశానికి అవమానకరమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. పోలీసులు కనీసం నెంబర్ ప్లేట్లు కానీ, కనీసం ఈ నేమ్ ప్లేట్స్ ఏవైతే ఉండేవో ఆ నేమ్ ప్లేట్స్ కనీసం పెట్టుకోకుండా, కనీసం వాళ్ళు పోలీసులా లేకపోతే పార్టీ కార్యకర్తలా ఎవరో తెలియకుండా వాళ్ళ చేతులు లాఠీలు పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కొట్టి టీఆర్ గ్యాస్లో వదలడాన్ని ఎట్లా చూస్తారు? ఖచ్చితంగా నిన్న జరిగిన ఘటన ఏదైతుందో ఢిల్లీ కేంద్రంగా పోలీసులు వ్యవహరించిన తీరైతే అత్యంత అమానుషమైన చర్య. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మానవ వనరులకు సంబంధించిన ఎవరైనా ఉన్నారంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకోసం అంటే చాలా దారుణంగా వికృతమైన చేష్టలు ప్రయోగించారు. విద్యార్థినుల మీద, మహిళల మీద ముఖ్యంగా దాడులు చేస్తూ వాళ్ళని లోదుస్తులు కూడా గుంజి పడేసే ప్రయత్నం ఈరోజు జరిగింది. ఇది చాలా దారుణమైన ఘటనగా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఈ ఘటనకి బాధ్యత వహించాల్సిందే. తప్పించుకోవాలని చూస్తే మాత్రం ఈ దేశ యువతరం చూస్తూ ఊరుకోదని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడేసిన వాళ్ళు, భారత రాజ్యాంగం కల్పించినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ కావచ్చు, నిరసన వ్యక్తం చేసే హక్కులో భాగంగా యువతరం ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతిలో రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళని సముదాయించాల్సింది పోయి, వాళ్ళకి భరోసా కల్పించాల్సింది పోయి, వాళ్ళకి కావాల్సినటువంటి అంశాలని భరోసా కల్పించే విధంగా మాట్లాడాల్సిన బాధ్యత తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం అణచివేత ధోరణిని వాళ్ళ మీద బుల్డోజర్ పాలిటిక్స్ చేయడానికి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది చాలా ఖండనీయమైన విషయం నేను గుర్తు చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు మీ నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ దేశ యువత ఆగ్రహానికి మసి కావాల్సిన రోజులు దగ్గర పడాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. మీ పేరు? నా పేరు సాయి చరణ్, డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ, దిశ విద్యార్థి సంఘం నుంచి. నీట్ పేపర్ మాత్రమే కాదు, నెట్ పేపర్ కూడా ఇక్కడ లీక్ అవ్వడం జరిగింది. మొన్ననే నెట్ ఎగ్జామ్ జరిగింది. అక్కడ సోషాలజీ అనే పేపర్ ఎగ్జామ్ కాకుండా ముందేనే ఆ క్వశ్చన్స్ అన్ని బయటకు రావడం జరిగింది. ఈ ఎన్టీఏ ఏదైతే ఉందో అది మార్చాల్సిన అవసరం ఉంది. పీజీ విద్యార్థులు కూడా దీనివల్ల ఎంతో నష్టపోయే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం మాకు రెస్పాన్స్ షీట్ ఏదైతే ఉందో దాదాపు 15 రోజుల్లోనే రావాలి. కానీ ఇప్పటికీ 20 days అవుతుంది, అయినా కూడా రెస్పాన్స్ షీట్ ఇప్పటికీ రాలేదు. అండ్ ఈ ఎగ్జామ్ కండక్ట్ అయినాక సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తామని చెప్పేసి ఒక న్యూస్ వస్తుంది. ఈసారి ఆ న్యూస్ కూడా రాలేదు. ఎన్టీఏ ఏ విధంగా విఫలమవుతుందో మనం చూసుకోవచ్చు దీని ద్వారా. దీని ద్వారా నేనేమంటున్నానంటే ఎన్టీఏని రద్దు చేయాల్సిన అవసరం ఉంది. యాజ్ ఏ ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థిగా నేనేమంటున్నానంటే ఒక పీజీ విద్యార్థిగా ఎన్టీఏని రద్దు చేయాల్సిన అవసరం ఉంది. రద్దు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే దీనికి బాధ్యత వహించాల్సిందిగా విద్యాశాఖ మంత్రి గారిని
విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని కూడా కోరుకుంటున్నాను. సో మొన్న 22వ తారీఖున ఢిల్లీలో జరిగింది ఏదైతే ఉందో ఒక రక్తపాతం జరిగింది మొన్న. మొత్తం ఒక డిక్టేటర్షిప్ లాగా మొత్తం విద్యార్థులను కూడా చూడకుండా లాఠీ చార్జీలు జరిగినాయి. ఇది ఒక భారతదేశ చరిత్రలో ఇదొక బ్లాక్ డేగా మిగిలిపోతుంది. ముందు నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో భారతదేశ చరిత్రలో ఒక బ్లాక్ డేగా మిగిలిపోతుంది. విద్యార్థుల పైన పడిన ప్రతి లాఠీకి వీళ్ళు సమాధానం చెప్పాలి తర్వాత ముందు. సో మనం ఎట్లయిపోయిందంటే ఒక డిక్టేటర్షిప్ వ్యవస్థ అయిపోయింది. మన 2 తెలుగు రాష్ట్రాలలో కానీ గట్టిగా మాట్లాడే జర్నలిస్టులను తీసుకెళ్లి జైల్లో వేసుడు, మాట్లాడే వాళ్ళ గొంతులు నొక్కేసుడు, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే అయిపోయింది. ఒక డిక్టేటర్షిప్ వ్యవస్థ. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నాయకులు కానీ ఎవ్వరూ దీనిపైన మాట్లాడట్లా. ఇప్పుడు ఇది మొత్తం రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడే హక్కు లేదు. సో ఇదంతా ఒక డిక్టేటర్షిప్ వ్యవస్థ. అంబేద్కర్ గారు ఏమంటారంటే రాజ్యాంగం సరిగ్గా అమలు కాకపోతే రాజ్యాంగాన్ని విమర్శించబోకండి, దాన్ని అమలు చేసే వాళ్ళని నిందించండి. సో సిస్టమ్ ఫెయిల్ అయింది, మన దగ్గర సిస్టమ్ ఫెయిల్ అయింది. సో మన నాయకులు కూడా మన సౌత్ ఇండియాలో పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ఫస్ట్ పార్టీ పెట్టిన కొత్తలా చెగువేరా, భగత్ సింగ్ అవి ఉండే. సో ఆయనకు చెగువేరా గురించి తెలియదో మనకు తెలియదు. ఆయన చెగువేరా ఏంటంటే క్యూబా దేశంలో ప్రజల తరపున ఉండి ఈ నియంతృత్వ వ్యవస్థకి, ఆ క్యూబా దేశంలో ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న డిక్టేటర్షిప్, ఆ నియంతృత్వ పరిపాలనకు వ్యతిరేకంగా కొట్లాడి పోరాడినటువంటి వ్యక్తి చెగువేరా. ఈయనకు తెలుసా ఇప్పుడు మన ఇదే దేశం మొత్తం స్టూడెంట్స్ మొత్తం చెగువేరా లాగా ఢిల్లీ వెళ్ళి ఈ డిక్టేటర్షిప్ వ్యవస్థ పరిపాలనకు వ్యతిరేకంగా కొట్లాడుతుంటే ఈయన ఎందుకు మాట్లాడట్లా? ఇక అదంతా పోయింది. ఆ చెగువేరా ఆ సైడ్ ఉన్నది మొత్తం ఈ సైడ్ మారిపోయింది. మొత్తం ఇందులోకి వచ్చిన తర్వాత ఇంకెట్లా వ్యతిరేకంగా మాట్లాడతాడు? వీళ్ళకు ఆ డీలిమిటేషన్కి వ్యతిరేకంగా మాట్లాడాలా, ఇప్పుడు దీనిపైన ఏం మాట్లాడట్లేదు. సో ఇదంతా ఒక డిక్టేటర్షిప్ పరిపాలన. మన సౌత్ ఇండియాలో కూడా ఏ పొలిటికల్ లీడర్ దీనిపైన మాట్లాడట్లేదు. మన ఈ తమిళనాడు ఇట్లాంటి రాష్ట్రాల్లో వీళ్ళే ముందుండేది. ఫస్ట్ ఇట్లాంటివి ఏమైనా జరిగితే, నీట్ పేపర్ లీక్స్ ఇట్లాంటివి జరిగితే వాళ్ళు మళ్ళీ జననాయకన్ సినిమా రిలీజు అందులో పడిపోయారు. సో ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి ఎదురు దెబ్బే. ఇప్పుడు ఢిల్లీలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది ప్రభుత్వానికి ఖచ్చితంగా ఎదురు దెబ్బే. ఈ విద్యార్థుల పైన పడిన ప్రతి లాఠీకి వీళ్ళు ముందు సమాధానం చెప్పాలి.